ఏపీ వ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించిన సినిమా థియేటర్స్పై రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులు కొరడా చెడిపించారు. సంయుక్తంగా తనిఖీలు నిర్వహించిన అధికారులు నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. గుంటూరు జిల్లాలోని కొన్ని థియేటర్ల దగ్గర పార్కింగ్ ప్లేస్ ఇరుకుగా ఉండటంతో వాహనదారులు రోడ్లపైనే తమ వాహనాలు నిలుపుతున్నట్టు గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లాలోని పలు థియేటర్లలో టికెట్లు, స్నాక్స్, కూల్ డ్రింక్స్ ధరలు అధికంగా ఉన్నాయని తేల్చారు. పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేదన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని పీవీఆర్ థియేటర్లో వాటర్ బాటిల్ను 50కు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలోని థియేటర్స్లో ఆహార పదార్థాలు, కూల్ డ్రింక్స్ అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు కొందరు ప్రేక్షకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లాలో నిర్వహించిన తనిఖీల్లో కొన్ని థియేటర్లు లైసెన్స్ లేకుండా నడుస్తుంటే మరికొన్ని ఫైర్ సర్టిఫికేట్ లేకుండా నిర్వహిస్తున్నట్టు తేలింది. నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజు బైకుకు 20, కారుకు 40 చొప్పున వసూలు చేస్తున్నట్టు తేలింది. శ్రీకాకుళంలో సూర్య మహల్ థియేటర్లో పారిశుద్ధ్యం మెరుగ్గా లేదని అధికారుల సోదాల్లో కనుగొన్నారు. థియేటర్లో ఫుడ్ లైసెన్స్ కాలపరిమితి తీరిపోవడంతో యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. అనంతపురంలోని గౌరీ సినీ కాంప్లెక్స్ నిర్వహణకు అనుమతి 2023 వరకే ఉన్నట్టు గుర్తించారు. ఇక విజయనగరంలోని ఎన్సీఎస్ థియేటర్లో చిప్స్ ప్యాకెట్స్పై తయారీ తేదీ జూన్ 1గా ముద్రించి ఉండటం చూసి ఆఫీసర్లు నివ్వెరపోయారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని చాలా థియేటర్స్లో నిబంధనలు అమలు కావటం లేదని, అధిక ధరలకు టికెట్లు, తినుబండారాలు విక్రయిస్తున్నారని తనిఖీల్లో వెల్లడైంది.